తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారణ వేగవంతమైంది. దీనిపై విచారణ కోసం ఏపీ ప్రభుత్వం న్యాయ విచారణ కమిషన్ను నియమించింది. న్యాయ విచారణ కమిషన్ చైర్మన్ సత్యనారాయణమూర్తి తిరుపతికి చేరుకున్నారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజు ద్వారదర్శన టికెట్లు జారీ చేస్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 6 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. మరి ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని విచారించబోతున్నారు, ఎవరిని ప్రశ్నించబోతున్నారు, డీటెయిల్స్ ఏంటి? అఖిల, తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకన్స్ ఇష్యూ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈరోజు నిన్న రాత్రి 10:30 గంటల సమయానికి తిరుపతికి చేరుకుంది. ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇన్ఛార్జిగా వేసిన రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి నిన్న తిరుపతి చేరుకున్నాడు. పద్మావతి వసతి గృహంలో ఆయన రాత్రి బస చేశాడు. రాత్రి ఆయన కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులు కలిశారు. ఈరోజు ఆయన ఏదైతే జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో పాటు అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులతో కలిసి చర్చించనున్నారో ఆ తర్వాత ఏదైతే ఘటనా ప్రదేశాన్ని పరిశీలించనున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. 6 మంది మృతికి జరిగిన తొక్కిసలాటకు కారణమైన అప్పటి ఆ ప్రదేశాన్ని డ్యూటీ చేస్తున్న డిఎస్పీ రమణ కుమార్తో పాటు అదేవిధంగా టీటీడీ తరఫున అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ హరీంద్రనాథ్ను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. ఏదైతే వీరిద్దరిని సస్పెండ్ చేయడంతో పాటు 2 ఐపీఎస్ అధికారులు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు అదేవిధంగా ఏదైతే తిరుమల టీటీడీ ముఖ్య భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీధర్, అదేవిధంగా టీటీడీ జేఈఓ తిరుపతి జేఈఓగా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ గౌతమి రెడ్డిని వీరిద్దరిని బదిలీ చేసిన పరిస్థితి. మరోవైపు ఒక డిఎస్పీ పైన బదిలీ వేటు కూడా వేసింది. మొత్తం మీద అయితే క్షేత్రస్థాయిలో ఆ రోజు ఎంతమంది అధికారులు ఉన్నారో, ఎంతమంది సిబ్బందిని కేటాయించారు, తొక్కిసలాటకు గల కారణము, ఏదైతే పార్కులో భక్తులను అంతసేపు ఉంచడానికి కారణం ఏమిటి, మిగతా చోట ఎక్కడా ఉంచకుండా పార్కులో మాత్రమే జనాలను అక్కడ గ్యాదరింగ్ ఎందుకు అవకాశం కల్పించారు, దీనికి ఏమైనా పోలీస్ అధికారులు సలహా ఇచ్చారా, రిటర్న్గా ఏమైనా రాశారా, అక్కడ వారందరినీ గ్యాదర్ చేసి ఆ తర్వాత క్యూ లైన్లో పంపించాలని, లేకపోతే మరే కారణము, ఎందుకు అక్కడ ఉన్న డిఎస్పీనే తానే స్వయంగా నిర్ణయం తీసుకున్నాడా, ఈ విషయాలన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో ఒక సమగ్ర విచారణ జరగనుంది. మొత్తం మీద ఇందుకు కారణమైన వారు ఎవరు అన్న కోణంలో కూడా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీ నడిచే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే అత్యంత వేగంగా ఏదైతే గత నెల 8వ తేదీ జరిగిన ఘటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇక ప్రభుత్వం కూడా జ్యుడిషియల్ విచారణ చేయిస్తామంటూ కూడా ఇచ్చిన ప్రకటన మేరకు అదేవిధంగా వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఉన్నత స్థాయి ఏదైతే రిటైర్డ్ జడ్జిని నియమించింది ఆయన ఆధ్వర్యంలో విచారణ ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరిని విచారిస్తుంది, ఎలాంటి నిర్ణయము, ఎలాంటి నివేదిక ఇవ్వనున్నది అన్న విషయంలో కూడా సస్పెన్స్ నెలకొంది. మొత్తం మీద భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశం మీద కూడా ఇటు టీటీడీ వర్గాలకు ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ విషయం గురించి నిన్న టీటీడీ పాలక మండలి సమావేశంలో మీడియా అడిగిన సమాధానాలకు జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు తాము ఈ విషయాల గురించి ఎలాంటి ప్రస్తావన చేయకూడదు, భవిష్యత్తులో ఏదైతే ఇలాంటి తొక్కిసలాట ఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామో అందుకు తగ్గట్టుగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించామంటూ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ను ఏ విధంగా కంట్రోల్ చేయాలి, వారిని ఏ విధంగా బయటికి పంపాలి, ఏ విధంగా లోపలికి తీసుకోవాలన్న అంశం మీద ఇప్పటికే టీటీడీ ఉన్నతాధికారులు అదేవిధంగా ఇటు క్రౌడ్ మేనేజ్మెంట్ యొక్క నిపుణులు కూడా ఏదైతే టీటీడీ సిబ్బందికి సలహాలు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో రథసప్తమి సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయం మీద కూడా నిన్న టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. మొత్తం మీద అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ విచారణ సందర్భంగా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి, ఎవరి తప్పిదమో అన్న విషయం మీద ఖచ్చితంగా తేలే అవకాశం ఉందని టీటీడీ వర్గాలతో పాటు అధికార వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి తన పనిని జ్యుడిషియల్ ఎంక్వైరీ జడ్జి రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి ప్రారంభించనున్నారు. ఆ తర్వాత నివేదిక ఎన్ని రోజుల లోపల ఇవ్వాలన్న టైం బౌండ్ ఉన్నట్టుంది. ఆ టైం బౌండ్ లోపల నివేదిక ఇస్తాడా లేకపోతే మరికొంతకాలం పొడిగిస్తారా అన్నది వేచి చూడాలి. మొత్తం మీద అయితే అఖిల ఈ విషయం మీద ప్రభుత్వం అయితే చాలా సీరియస్గానే చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇందుకు కారణమైన వారి మీద అయితే కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.